పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి మిగిలిన రాష్ట్రాల్లో బలోపేతం అవ్వాలని చూస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పవర్ స్టార్ గ్లామర్ని బీజేపీ సమర్థంగానే వినియోగించుకుంది. ఆ లెక్కలతోనే పవన్ ఇప్పుడు ఏపీతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ ఏపీతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలపైన గురిపెట్టారు. జమిలీ ఎన్నికల దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్కు దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు అప్పగించేలా కసరత్తు జరుగుతోందట. తిరుపతి లడ్డూ వివాదం వేళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండు తెరమీదకు తెచ్చారు. దేశవ్యాప్తంగా పవన్ డిమాండ్కు మద్దతు లభించింది. ఇక ఇప్పుడు పవన్ కొత్త యాత్ర ప్రారంభిస్తున్నారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు పవన్ కొత్త యాత్ర ప్రారంభిస్తున్నారనే చర్చ మొదలైంది. ఆ లెక్కలతోనే దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ దేవాలయాల సందర్శన వెనుక బీజేపీ వ్యూహం ఉందంటున్నారు.